ఎడతెరిపిలేని వర్షాలు వరదలతో మహబూబాబాద్ జిల్లాలోని రావిరాల గ్రామం చిగురు టాకులా వణికిపోయింది. గ్రామంలోని చెరువు కట్ట తెగి ప్రజల కంట కన్నీరు మిగిల్చింది. వరద ప్రవాహంతో మూగ జీవాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారంతా రోడ్డుపై పడ్డారు. ప్రకృతి కోపానికి కట్టు బట్టలతో బయటపడ్డామని ఎప్పుడూ లేనంతగా వరద ఉధృతికి చెరువు ఆనకట్ట తెగిపోయి తీవ్ర వేదనను మిగిల్చిందన్నారు. వరద దాటికి గ్రామంలోని ఇళ్లు కొట్టుకుపోయాయని, పంట పొలాలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు సాయం అందిస్తామని ప్రభుత్వ యంత్రాంగం చెబుతున్నా చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారని, తమకు నష్టపరిహారం మాత్రం అందలేదని గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలో సహాయక చర్యలు చేపట్టి తమని ఆదుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఇంట్లో బియ్యం బస్తాలు అన్ని ఉప్పు పప్పు అన్ని ఆగమైపోయినాయి. గొడవ కూలిపోయింది. పిల్లలకు 3 రోజుల నుంచి జ్వరాలు వస్తున్నాయి సార్. అసలు ఇంట్లోకి వచ్చి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎవరు చూసిన వాళ్ళు కూడా లేరు. మాకు రమ్మన్న కూడా ఇంట్లోకి వస్తలేరు, వాసన వస్తుంది అంటున్నారు. మేము ఆ వాసనకు పిల్లలను పెట్టుకొని ఎట్లా ఉండాలి సార్? మేము ఈ అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు, అన్ని ఆగమైపోయినాయి సార్. మాకు ఏం లేకుండా అయిపోయినాయి. తిండి కూడా లేదు మాకు తినడానికి. ఇంట్లో ఏం లేవు, అంత వాసన వస్తుంది. అసలు నీళ్లు కూడా పోస్తలేరు. నాకు తెలిసిన కాంచె ఇంత బీభత్సం ఎప్పుడు జరగలేదు. వచ్చినాయి కానీ మామూలుగా వచ్చేటి నీళ్లు. ఈసారి మాత్రం చాలా నష్టం.